మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. నిన్న అలాగే అంతకుముందు 3 రోజుల క్రితం మేము జూమ్ మీటింగ్ చేసి ఈ అకౌంట్ సరెండర్ అనే దాని మీద అనేక విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. రాలేని వాళ్ళు, ఆ జూమ్లోకి రాని వాళ్ళు, లేదంటే ఆ విషయం తెలియని వాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్లో నేను మాట్లాడినవన్నీ ఇప్పుడు పెట్టారు, అవి చూసుకోవచ్చు. అలాగే బీసీటీ ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి దాంట్లో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో కొన్ని యాడ్ చేయాల్సి ఉంది. ఆ ఒక్కొక్కడిగా యాడ్ చేస్తాను. ఎందుకంటే కంగారుగా చేసి ఇంత ముందులా ఇబ్బంది పడకుండా ఒక్కొక్కటి క్రమంగా నేను చేసుకుంటూ వస్తున్నాను. అది మీరు ఒక్కొక్కటి మీరు అది రిసీవ్ చేసుకోండి. నేను ముందు చెప్పినట్టుగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాను. ఇది కాబట్టి మై నీడ్స్ కూడా అలాగే తీసుకెళ్తాను. మిగతా అన్నీ కూడా అలాగే 1 by 1 వస్తాయి. మీరు అర్థం చేసుకోవడానికి కానీ నాకు వెసులుబాటు ఉండదు, కానీ దానివల్ల జరుగుతుంది. కాబట్టి అన్నీ ఒకసారి వచ్చేసాయి కాదు, లేట్ అయిపోయింది అనే ఆలోచన లేకుండా ఒక్కొక్కటిగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు 5,000 టీం ఉన్నవాళ్ళు 10,000, 20,000, 40,000, 80,000, 40, 60, 80, 1,00,000, 5,00,000 టీం ఉన్న వాళ్ళకి మై నీడ్స్లో కొన్ని ఉపాధి అవకాశాలు దాంట్లోంచి తీసుకొస్తున్నాము. ఈ దేశవ్యాప్తంగా ఉంటాయి. ఇవి ప్రతి గ్రామాల్లోనూ ప్రతి 800 మందికి మన మై నీడ్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మందికి ఒక్కరు చొప్పున బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా ఒకరు చొప్పున ఏర్పాటు చేయడం జరుగుతుంది దేశం అంతా. దీనికి రెఫరల్లో వచ్చేటువంటి మై నీడ్స్ రెఫరల్లో వచ్చేటువంటి మన మై నీడ్స్ ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని దానికి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ బీడోస్ కూడా డైరెక్ట్గా ఆ గ్రామాల్లో నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా వినండి. ఒకవేళ 800 మంది కంటే ఎక్కువ ఉన్న గ్రామాలు అయినట్టయితే ఇద్దరిని, అంతకంటే ఎక్కువ ఉంటే ముగ్గురిని, అంతకంటే ఎక్కువ ఉంటే నలుగురిని అలా పంచడం జరుగుతుంది. సిటీస్లో కూడా అదే బేసిక్లో తీసుకోవడం జరుగుతుంది. ఇలాగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాల్లోనూ, ప్రతి మండలాల్లోనూ, ప్రతి గ్రామాల్లోనూ ఇవి ఆ బేసిక్లో మనం ఈ ఉపాధి అవకాశాలు తీసుకొని ఇప్పుడు మీకు ఏదైతే 5,000 నుంచి 5,00,000 వరకు తీసుకున్నామో వాళ్ళలో నుంచి కొంతమందిని ఎంపిక చేసి దాంట్లో తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ప్రత్యేకించి ఈ టీం ఎక్కువ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఒకే గ్రామంలో ఎక్కువగా ఇవి ఇలా టీం ఉన్న వాళ్ళు ఉంటే వేరే గ్రామంలో పంపించడం, లేదంటే వేరే జిల్లాలకి వాళ్ళ కోరిక మేరకు పంపించడం, లేదా కంపెనీ కోరిక మేరకు వాళ్ళు ఒప్పుకుంటే పంపించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు దీని ఫంక్షన్ ఏంటంటే గ్రామ స్థాయిలో వీళ్ళు ఉంటారు. ఇక్కడి నుంచి దీనిపైన మండల స్థాయిలో, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని చోట్ల మండలాలని, కొన్ని చోట్ల రీజన్స్ అని, కొన్ని చోట్ల బ్లాక్స్ అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా పేరు మారిన పరిపాలనా విధానం ఒకటే. కాబట్టి మనకు అర్థమైన భాషలో ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి మండలాలని నేను చెప్తున్నాను. మండల స్థాయిలో 2 లేదా 3, దీనిపైన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మీకు అందులో నేను మొదటి నుంచి కిబోలో ఎమ్మెల్యే, ఎంపీ అనే విషయాలు కూడా నేను పొందుపరచడం జరిగింది. ఎమ్మెల్యే స్థాయిలో మరొక 3, 4, ఎంపీ స్థాయిలో మరొక 4, 5, రాష్ట్ర స్థాయిలో మరొక 5 నుంచి 10 మందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటారు.
ఏదైనా ఒక విషయం కానీ ఒక అభివృద్ధి కానీ ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఎంపీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు, వాళ్ళు మండల స్థాయిలో కోఆర్డినేట్ చేస్తారు, వాళ్ళు గ్రామ స్థాయిలో కోఆర్డినేట్ చేస్తారు. ఇలా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని రాష్ట్రాలని అనుసంధానం చేస్తూ ఒక కార్పొరేట్ ఆఫీసు విశాఖపట్నంలో పెట్టడం జరుగుతుంది. ఈ కార్పొరేట్ ఆఫీస్ నుంచే దీని తాలూకా ఫంక్షనింగ్ అంతా కూడా జరుగుతుందన్నమాట. ఈ కార్పొరేట్ ఆఫీసులో హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఆఫీసర్స్గా ఉండేటువంటి ఎంబీఏ సీనియర్స్, అలాగే కొత్తగా చేసిన టాలెంట్ ఉన్నవాళ్ళు, అలాగే లీగల్ సెల్, అలాగే ఈ మిగతా పరిపాలనా విభాగం అంతా ఆడిట్, ఇలాంటివన్నీ తీసుకొని అడ్మినిస్ట్రేషన్లో కొత్తగా మనం డిజైన్ చేసుకొని ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలు, రాష్ట్రాల నుంచి ఎంపీలు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే నుంచి మండలాలు, మండలాల నుంచి గ్రామాలకి ఈ హెడ్ క్వార్టర్ నుంచే ఈ కార్పొరేట్ ఆఫీసు హై లెవెల్ ఈ కార్పొరేట్ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాను. దాని నుంచి దీని ఆపరేషన్ అంతా జరుగుతుంది. ఇప్పుడు మనకి 5,000 నుంచి 5 లక్షల వరకు టీం ఉన్న వాళ్ళు తీసుకుంటున్నాం. అలాగే మైనీడ్స్లో అంటే వీళ్ళు సరిపోరు, మనకున్న వీళ్ళు 1949 మంది ఉన్నారు మనకు ఎలుగొచ్చిన వాళ్ళు. భారతదేశంలోనే అత్యధిక కమ్యూనిటీ ఉన్నాయి, భారతదేశం కాదు ప్రపంచంలోనే అత్యధిక కమ్యూనిటీ కలిగింది ఒకే ఒక్కటి కిబో. అందుకు సగౌరవంగా సవినయంగా మీ అందరికీ అభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇంత పెద్ద సంస్థని మీరు కిబోకి అందించినందుకు. అలాగే ఇప్పుడు మైనీడ్స్ని కూడా అంతకు మించిన స్థాయిలో దీన్ని ఇండియా లెవెల్లోనూ తర్వాత ప్రపంచ స్థాయిలోకి దీన్ని తీసుకెళ్తున్నాం. ఇలా తీసుకెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక కిబో నుంచి కొత్తగా తీసుకోవడం ఉండదు, ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది 5,000 నుంచి 5 లక్షల వరకు. కానీ వీళ్ళందరూ కూడా మైనీడ్స్లోకి వస్తున్నారు. మైనీడ్స్లోకి వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు రారు, దాని గురించి మర్చిపోదాం. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మైనీడ్స్లో కొంతమంది వచ్చున్నారు. ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ ఈ నెల నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మైనీడ్స్లో మళ్ళీ అలాగే ఎక్కువ టీం ఉన్న వాళ్ళ నుంచి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. 1,000 నుంచి మళ్ళీ 5,000 టీం ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇప్పుడు 2,000 టీం ఉంది, నాకు 5,000 లేదు అనుకుంటే ఆ బ్యాలెన్స్ మైనీడ్స్లో నువ్వు కవర్ చేసుకోవచ్చు. నా దగ్గర 100 మంది ఉన్నారు కానీ నాకు ఒక ఉపాధి కావాలనుకున్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ని మైనీడ్స్లో నువ్వు సంపూర్ణం చేసుకోవచ్చు. పూర్తి చేసుకుంటే నీకు అవకాశం మీకు వస్తుంది, ఆ పోస్ట్ మీకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో లేరు కాబట్టి మైనీడ్స్ ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను. అది గ్రామ స్థాయికైనా, మండల స్థాయికైనా, లేదంటే ఎమ్మెల్యే ఎంపీ స్థాయికైనా, రాష్ట్ర స్థాయికైనా సరే ఆ మైనీడ్స్ నుంచి ఇప్పుడు తీసుకుంటాం. అలాగే వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు కిబోలో కొంతమంది ఈ 5,000 అనేది కాకుండా తక్కువ చేసిన ప్రత్యేకించి కష్టపడి చేస్తున్నటువంటి వాళ్ళు నాకు తెలుసు. కిబోని ప్రాణప్రదంగా చూసేవాళ్ళు, లేదంటే మంచి గౌరవంగా దాన్ని చూస్తున్న వాళ్ళు, కిబో ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్న వాళ్ళు, కంపెనీలో ఏమైనా చిన్న చిన్న మైనస్లు ఉన్న కంపెనీ కాదు వ్యక్తి అయినా సరే వ్యవస్థ అయినా సరే ఉండొచ్చు, వాటిలన్నింటినీ మైనస్లో కాకుండా దాన్ని ప్లస్గా తీసుకొని దాంట్లో ఉన్న తప్పుల్ని మళ్ళీ నాకు తెలియజేసి ఇలా ఉంటే బాగుంటుంది డాడీ అని నాకు చెప్పి చేస్తున్న వారిని కొంతమంది నేను ఐడెంటిఫై చేశాను. వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి 5,000 టీము లేకపోయినా వాళ్ళ దగ్గర 1,000 మందో 500 మందో టీం ఉన్నా సరే వాళ్ళని కూడా నేను ఈ దీంట్లోకి ఇన్వైట్ చేస్తూ ఆ ఉపాధి అవకాశాలు వాళ్ళకి కలజేస్తున్నాను. ఇది గుర్తించాలి. టీం ఉన్న వాళ్ళని
ఇన్వైట్ చేస్తున్నాను. అది కంపెనీ నిర్ణయం మీదే తీసుకుంటున్నాను. దాన్ని కంపెనీ నిర్ణయం మీదే తీసుకుంటున్నాను. వాళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళని తీసుకోం. కంపెనీ నిర్ణయం మీద ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీరు ఐడీలు వేసినప్పుడు వయసు లేకపోవచ్చు, లేదంటే వయసు ఎక్కువైపోయి ఉండొచ్చు, ముసలితనం లేకపోయినట్లయితే ఒకే ఇంట్లో ఉన్నటువంటి బయటికి పంపించడానికి వీలు పడిన లేడీస్ వేర్ని కూడా వాళ్ళు చేసి ఉండొచ్చు. అలాగే కొన్ని అసలు పేరే లేకుండా కూడా చేసిన పేర్లు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటన్నింటినీ కంపెనీ నిర్ణయం మీద దాన్ని తీసుకోవడం జరగదు. చేస్తారని వాళ్ళు చేసే అవకాశం లేదా ఆసక్తి సామర్థ్యాలు ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం. ఇది ఫర్ ఎవర్ కంటిన్యూషన్ అయ్యేటువంటి బిజినెస్ కార్డ్ మైండెడ్స్. ఈ ఉపాధి అవకాశం చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా నా నుంచి మీకు కాల్ వస్తుంది. ఈ 5,000 పైన ఉన్నటువంటి 5 లక్షల వరకు ఉన్న టీం వాళ్ళకి చేస్తాను. అలాగే వ్యక్తిగతంగా నేను గుర్తించింది వీరు మీలో ఉన్న మంచి టాలెంట్, మంచితనం, కంపెనీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఇందులో తీసుకుంటున్నాను.